ఒప్పుకొని అత్తొస్తే ఏం చేస్తావు, రాచి రంపాన పెట్టొస్తే అత్తొస్తే ఏం చేస్తావు అంటే వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు తెలుసు. అయ్యల్లారా, దయచేసి ఇలాంటి కేసులు ఏమన్నా ఉంటే పీకల మీద కత్తి పెట్టినట్టయినా సరే కూర్చొని ఆ సమస్యల్ని మీరు పరిష్కరించండి. ఏమాత్రం మీ అత్తగారు నాకు కనుక అడ్రస్ పెడితే నేను ఉపేక్షించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఈ మధ్య కాలంలోనే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి మెసేజ్ నేను మీకు చెప్తాను. మీరు కాయిన్కి వన్ సైడే మాట్లాడుతున్నారు, ఇంకొక సైడ్ కూడా ఉంది ప్రియమ్మ. మీరు ఒక్కసారి అత్తకు సంబంధించినటువంటి జీవితాలు కూడా చూడండి. మా కోడలు నన్ను హింసించేస్తుంది, అది ఎవరికి చెప్పుకోలేము. ఒక పూట మాత్రమే భోజనం తింటున్నాను నేను, అది ఎవరికి చెప్పుకుంటాం? మా అబ్బాయికి కూడా నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇంట్లో. అబ్బాయి మొత్తం మా కోడలు మాటే వింటూ ఉంటాడు. మీరు మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడింది బాగుంది, ఎక్కడెక్కడో జీవితాలు తీసుకొచ్చి చెప్తున్నారు, కానీ నాలాంటి వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది, అది ఎందుకు మాట్లాడరు మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఒక పూట భోజనం చేస్తాను నేను, అడగలేను, వయసు అయిపోయింది, గట్టిగా మాట్లాడలేను, రోజు కుమిలి కుమిలి ఏడుస్తున్నాను అని మెసేజ్ పెట్టారు. సిగ్గుపడుతున్నానమ్మా నిజంగా. ఇలాంటి విషయాలు నాగరాజు గారు నిజంగా నేను చూశాను, నా లైఫ్లో నేను చూశాను. ఆవిడకి తీరని బాధ ఏదైనా ఉంది అని అంటే కొడుకు చూడటం లేదని. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఆవిడ రెండు విషయాలు నన్ను బాగా కదిలించేసింది. ఏంటంటే ఒక్క పూట భోజనం చేస్తున్నాను, వయసు అయిపోయింది. రెండోది నా కొడుక్కి నేను చెప్పుకోలేను అనేటటువంటి సంఘర్షణ ఉంది. చూసారా సార్? నిజంగా తల్లి క్షమించాలి. ఎందుకంటే ఆడవాళ్ళ కష్టాలు, ఆడవాళ్ళ బాధలు, ఆడవాళ్ళ విషయాలు ఎంత మాట్లాడతానో, ఆడవాళ్ళ తరపు నుంచి తప్పు ఉంటే నేను అంతే ఖండిస్తానమ్మా. నేను ఎప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రం మాట్లాడను. ఇకపోతే ఏంటంటే నిజంగానే ఈ సబ్జెక్టుని నేను మొదట్లో టచ్ చేశాను. 1 year బ్యాక్ వరకు కూడా ఇలాంటివి నేను మాట్లాడాను. నిజంగా ఈ మధ్య కాలంలో ఈ టాపిక్ని మేము టచ్ చేయలేదనే అనుకోవాలి. కానీ మీరు మాకు బాధ్యతను గుర్తు చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ తల్లి. ఇకపోతే నాగరాజ్ గారు, వీళ్ళని ఏమందాం నాగరాజ్ గారు చెప్పండి? దరిద్రులు అందామా, లేకపోతే మనుషులు కాదు అని వేరే ఏదైనా ఈ ఆడజాతికి పేరు పెడతాం చెప్పండి? ఆడది అంటే అమ్మతనం ఉంటుంది సార్. ముందు అమ్మతనం ఉంటుంది. నీకు విభేదాలు ఎన్నన్నా ఉండనివ్వండి, కానీ భోజనం కూడా పెట్టలేనటువంటి మనస్తత్వము, ఆ యొక్క భావన నీలో లేదు అనంటే నిన్ను అసలు మనిషిగా అయినా సరే కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరము మిగిలిన ఈ సమాజానికి ఉందా? అత్తలకి తిండి పెట్టని కోడళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను. మనుషులేనా మీరు అని అడుగుతున్నాను నేను. ఒక్కరోజు మీరు ఆకలితో పడుకొని చూడండి, మీ వయసుకి సహకరించదు. పొద్దున వండిన తర్వాత మధ్యాహ్నం ఏం వండుకోవాలో అని చూస్తారు, మధ్యాహ్నం వండుకుంటే సాయంత్రం ఇంకేం టేస్ట్గా చేసుకోవాలో అని చూస్తారే. మీకు ఎవరితో అయితే కాపురం చేస్తున్నారో, ఎవరి సొమ్ము అయితే తింటున్నారో, ఏ భర్త నీడనైతే ఉంటున్నారో, ఏ భర్త వల్ల సమాజంలో మీరు ఒక ఐడెంటిటీని పొందారో, అటువంటి వ్యక్తిని ఇచ్చింది మీ అత్తగారు అన్న సంగతి మర్చిపోతున్నారు సార్ వీళ్ళు. తల్లి తరువాత తల్లి సార్ అత్త. నేను చాలాసార్లు నా జీవితంలో బాధపడిన క్షణాలు ఏంటంటే నాకు అత్తగారు లేరని. అవునా? నాకు అత్తగారు లేరని. కానీ మా ఇంట్లో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే, నీకు అత్తగారు ఉంటే ఏదో ఒక రోజు అదన్నా నేను కొట్టేది, కొట్టి పంపించేసేది, నువ్వన్నా కొట్టి పంపించేసేవాడు అని మాటలు వస్తాయి. సో నేను అనుకున్నాను, ఎందుకు అంత కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఆవిడుంటే నా బాధ్యతలు నాకు బాధ్యతలు తగ్గుతాయి. బట్ నేను చేసే పని ఇంకొంచెం ఫ్రీడమ్గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఆడియన్స్ అడగచ్చు ఏమని అనంటే, ఒప్పుకొని అత్తొస్తే ఏం చేస్తావు, రాచి రంపాన పెట్టొస్తే అత్తొస్తే ఏం చేస్తావు అంటే, వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు తెలుసు, వాళ్ళని ఎలా ప్రేమించాలో నాకు తెలుసు, వినకపోతే దారిలో పెట్టి ప్రేమించేటట్టు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. నాకే కాదు, ప్రతి ఆడదానికి తెలుసు. కానీ కొన్ని చోట్ల అసహాయులైపోయి, ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, సమాజం సహకరించదు, పుట్టింటి వాళ్ళు సహకరించరు, లేదా వీళ్ళల్లోనే ఒక విధమైనటువంటి
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి, మేము ఏమి చెయ్యలేము అనేటటువంటి ఆత్మన్యూనత భావంతో కొంతమంది పడుతూ ఉన్నారు. వీళ్ళ కోసం చట్టాలు ఉన్నాయండి. ఏది ఒకవేళ అత్తగారు రాసి రంపాన పెడితే చట్టాలు ఉన్నాయి. చాలామంది చాలా ప్రజెంట్ చేస్తారు. బోల్డ్ దారులు ఉన్నాయి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి. వినలేదు అనంటే మీ బ్రతుకులు మీ, వాళ్ళ బ్రతుకులు వాళ్ళే. కానీ నువ్వు ఏ సుఖమైతే పొందుతున్నావో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ లాభాలు సుఖాలు అయితే నువ్వు పొందుతున్నావో ఆ సుఖం ఇచ్చినటువంటి ఈ మూల కారకురాలు అత్తగారు. ఆమె నీ భర్తకి జన్మనిస్తే నువ్వు ఆ ఇంట్లోకి వచ్చేసి ఆ నీ భర్తని కొంగును ముడేసుకుని జన్మనిచ్చిన తల్లికి ముద్ద పెట్టవా? నువ్వు మనిషివా? లేకపోతే పశువులు కూడా అనకూడదండి. పశువులు వాటి ధర్మాన్ని అవి చాలా బాగా నిర్వర్తిస్తాయి, వాటితో పోల్చకూడదు. వీళ్ళు నిజంగా మనుషులే, జ్ఞానం లేనటువంటి మనుషులు, మానవత్వం లేనటువంటి మనుషులు. వీళ్ళకి వీళ్ళ జీవితం రాను ఎలా ఉంటుందో చెప్పమంటారా నాగరాజు గారు? ఇట్లాంటి వాళ్ళు, ఈ సెల్ఫిష్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు తప్ప వీళ్ళ వల్ల భర్త సుఖంగా ఉండడు, అత్త సుఖంగా ఉండదు, వీళ్ళ వల్ల పిల్లలు కూడా సుఖంగా ఉండరు సార్. రాసిస్తా నేను. అవునండి. ఇలాంటి జాతకాలు ఇలాంటివన్నీ కూడా పిల్లల జీవితాల్లో కూడా కలగజేసేసుకుంటారు. వాళ్ళ మీద కూడా పెత్తనం సాధించేస్తారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఇప్పుడు ఆవిడ ఒక మాట మాట్లాడారు చూడండి, నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయమ్మా. నేను ఒక్క పూట భోజనం చేస్తున్నాను, నా కొడుక్కి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, వయసు అయిపోయింది అని అన్నారే. ఆ బాధ, ఆవిడ నుంచి ఆ తిండి లేకుండా నువ్వు మార్చి పెడుతున్నావు చూసావా, ఆ ఉసురు ఈమెకి ఎలాంటి పీడ కింద వస్తుందో భవిష్యత్తులో భయంకరంగా అనుభవిస్తుంది. డెఫినెట్గా అనుభవించాల్సిందే నాగరాజు గారు, మీరైనా నేనైనా సరే. మన ధర్మాన్ని మనం పర్ఫెక్ట్గా నిర్వర్తించకపోతే ఎప్పుడు ఏది పడాలో అది ఖచ్చితంగా పడుతుంది. విశ్వం ఊరుకోదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈవిడికి మనం చెప్పాల్సింది ఏంటి అనంటే, అమ్మా మీరు కొడుక్కి చెప్పుకోలేను అని అన్నారు, చెప్పుకోలేని పరిస్థితులు ఏంటో మాకు చెప్పలేదు, కానీ నాకున్న అవగాహన ప్రకారం నేను ఒక్కటే చెప్తున్నాను తల్లి. అంటే ఆవిడ క్లియర్గా ఒక విషయం మెన్షన్ చేశారన్న, ఏది మాట్లాడినా కోడల సైడ్ నుంచే మాట్లాడుతున్నాడు. ఓకే, ఏది మాట్లాడినా ఇప్పుడు తనకేంటంటే వాయిస్ లేదు. ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఇవిడికే వాయిస్ ఉండట్లేదు. అమ్మా మీకు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒకసారి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు పెట్టండి, లేదా మీ అబ్బాయి ఫోన్ నెంబర్ పెట్టండి. మీకు ఏ విధమైనటువంటి బాధ కలగకుండా, మీ మీద ఎలాంటి రియాక్షన్ రాకుండా మీ అబ్బాయికి కూర్చోబెట్టి ఎలా ఇస్త్రీ చేయాలో అలా చేస్తాం. ఓకే, ఆ బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. మీ డీటెయిల్స్ పెట్టండి. ఇంకా అంతకు మించి నా దగ్గర ఏ విధమైనటువంటి సొల్యూషన్ లేదండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ లో మానసికంగా అయినా సరే కొంత మార్పులు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పుడు మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. ఎందుకంటే అమ్మ ఏది మాట్లాడినా నీ కొడుకు నీ కోడల వైపే మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు సాక్ష్యాలు మీరు తయారు చేసుకోండి. మీ తరపునంటూ కొంతమంది ఉంటారు, మీ అక్కలో, మీ చెల్లిల్లో, మీ పుట్టింటి వాళ్ళు, లేకపోతే మీ స్నేహితులో ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను చెప్తున్నాను కదా నాగరాజు గారు, కొడుకు చూడడేమో, రేపొద్దున బయటికి పంపించేస్తే మేమేమవుతామో, లేకపోతే అనాథ శరణాలయాల్లో వేస్తే, వృద్ధాశ్రమాల్లో వేస్తే ఏమవుతుంది, పరువులు పోతాయి అనుకుంటారు. అమ్మా మనసు చచ్చిపోయిన తర్వాత పరువు ఏడు మిగులుతుంది తల్లి? పరువు తీసుకొచ్చి నీకు కూడు పెట్టట్లా. పరువు అనేటటువంటి నీ ఆలోచన నిన్ను మానసికంగా ఆ వయసులో ఎంత కుంగదీస్తుందో అర్థం చేసుకోండి. మీరు కన్న బిడ్డే, కానీ భార్యకి దాసుడైపోయినందుకు ఒరే సిగ్గుపడరా నాయన. ఈ వీడియో తీసుకెళ్ళి నీ కొడుక్కి చూపించమ్మా. కన్న తల్లిని వినలేనటువంటి, కన్న తల్లి గురించి ఆలోచించినటువంటి నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? ఫస్ట్ ముందు ఆ తల్లి, నీ తల్లి కనుక నిజంగా ఈ వీడియో కనుక నీ తల్లికి చూపించి ఉంటున్నట్టయితే మారు, పశువా మారు. ఒక్కటే నేను చెప్తున్నా. రెండో విషయం ఈ మహారాణికి నేను చెప్తాను, చూడు తల్లి, కన్న తల్లికి అత్తగారికి అన్నం పెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజంగా చెప్తున్నాను, నువ్వు మనిషివైతే నీ తల్లి నీకు సక్రమంగా ఆ యొక్క జ్ఞానాన్ని కనుక ఇచ్చి ఉండి ఉన్నట్టయితే, ఒక మంచి కుటుంబం నుంచి నువ్వు వచ్చి ఉండి ఉన్నట్లయితే, నీలో జ్ఞానం అనేది ఏమాత్రం ఉన్నా, మానవత్వం ఏమాత్రం ఉన్నా మారు పెట్టు. ఆమె కార్చేటటువంటి ప్రతి కన్నీళ్ళు, ఆవిడ ఆ అద్దాకలితోటి ఆకలితోటి పడుకునేటటువంటి ఆ కడుపులో ఉన్నటువంటి క్షోభ
రేపొద్దున నీ జీవితంలో పీడలాగా తయారై నిన్ను పట్టి పీడిస్తుంది. ఇలాంటి వాళ్ళందరికీ అర్థం కాదు ఒక నాగరాజు గారు. ఏంటి అనంటే విపరీతమైనటువంటి ధోరణులు వాళ్ళ జీవితాల్లో వస్తాయి, ఏదో ఒక విధంగా వస్తాయి. ఆర్థికంగా అన్న వస్తాయి, లేకపోతే సామాజికంగా వస్తాయి, లేదంటే పిల్లల రూపంలో వస్తాయి. ఈ పీడ వీళ్ళు ఏదైతే బాధపడతారో, వీళ్ళు పెట్టేటటువంటి మానసిక క్షోభకు కానీ శారీరక బాధలకు కానీ ఏ క్షోభ అయితే వీళ్ళు పడతారో ఆ పీడ తిరిగి వీళ్ళకి ప్రకృతి అందించేస్తుంది. ఓకే, డెఫినెట్గా అందిస్తుంది, ఏదో ఒక రూపంలో అందిస్తుంది. అది రోగం కావచ్చు, లేకపోతే నువ్వు అనుభవించేటటువంటి భోగాలే నీకు తిరిగి నీకు కొట్టొచ్చు. ఆ రోజు మాత్రం గుర్తుపెట్టుకో అమ్మ తల్లి, ఇది నీ అత్తగారిని నువ్వు పెట్టినటువంటి క్షోభ అని మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే, మారండి, సిగ్గుపడండి. ఒక తల్లికి అన్నం పెట్టలేనటువంటి నువ్వు ఒక ఆడదానివైనా నీలో అమ్మతనం లేదా? అమ్మతనం అనేది నువ్వు అమ్మవై ఉండున్నట్టయితే, లేదా అమ్మ కాబోతున్నావు నువ్వు ఉండి ఉన్నట్లయితే కనీసం ముద్ద పెట్టమ్మా. నీకు ఏదైతే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావో, నువ్వు తినే ప్రతి ముద్దలో ఆవిడ కష్టం ఉంది. నువ్వు తినేటటువంటి ప్రతి ముద్దలో ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి ఆ బిడ్డను పెంచినటువంటి త్యాగాలు ఉన్నాయి. వాటిని నువ్వు తింటూ ఆమెని నువ్వు ఆ పస్తులు పడుకోబెడుతున్నావు చూసావా? భగవంతుడు మాత్రం నిన్ను ఉపేక్షించడు. ఏమాత్రం మీ అత్తగారు నాకు గనక అడ్రస్ పెడితే నేను ఉపేక్షించను నిన్ను. కానీ చాలా జీవితాలు ఉన్నాయండి ఈ విధంగా. నిజంగా బయటికి రావాలి నాగరాజు గారు, నోరు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, సమాజానికి కూడా నేను చెప్తున్నాను, అయ్యల్లారా దయచేసి ఇలాంటి కేసులు ఏమన్నా ఉంటే పీకల మీద కత్తి పెట్టినట్టయినా సరే కూర్చొని ఆ సమస్యల్ని మీరు పరిష్కరించండి. పరిష్కరిస్తే మాలాంటి వాళ్ళ అవసరం ఉండదు, మేము ఇలా నోరు పెట్టుకొని అరవాల్సిన అవసరం ఉండదు, మేము సమాజంలో ఇలాంటి వాళ్ళని ఎత్తి చూపించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దయచేసి జనం అందరూ కూడా సామాజిక బాధ్యతను పాటించండి. ఇక్కడ ఏమవుతుందంటే బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా, ఈవిడికి చెప్తే కోడలు అమ్మో దాని నోట్లో నోరు పెట్టలేదు బాబాయ్, అది అసలు అరిచేసుకొని మీద పడేసేసి మమ్మల్ని రోడ్డు మీద వేసాయి. వీళ్ళు కొంతమంది లక్షణాలు ఏముంటాయి తెలుసా? ఒకవేళ పొరపాటున బంధువులు వెళ్ళి అడిగారు అనుకుందాం, ఒకవేళ మనం సలహా ఇస్తాం, అమ్మ బంధువులతో అడిగిచ్చు, లేకపోతే మీ వాళ్ళతో అడిగిచ్చు, మీ అన్నల దమ్ములు ఎవరో ఒకరు ఇట్లా చెప్తాం, మీ మేనల్లుడితో వాళ్ళకి అడిగిచ్చటం. పొరపాటు వీళ్ళు వెళ్ళి కూర్చుని అడిగారు అనుకుందాం సార్, వాళ్ళల్లో ఎక్కడైనా ఒక రియలైజేషను, ఎక్కడైనా ఒక మానవత్వం అనేదో, లేకపోతే విఘ్నత అనేదో ఉంటే, ఓ అమ్మో మేము చేసే పనులు బయటకు వెళ్ళిపోతున్నాయి, పరువు పోతుంది అని చెప్పి ఆలోచించుకొని సర్దుకుంటారు. సర్దుకొని కొంతలో కొంత కనీసం రెండో పూట తిండి పెట్టడం అనేదన్నా చేస్తారు, ఎవరికి వాళ్ళు ఉంటారు. కనీసం ఒక 30% 40% తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు సార్, ఆ క్యారెక్టర్ నేను కూడా చూశాను. పాటను కనుక వీళ్ళు వెళ్ళి అడిగారో అసలు ఆ ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, క్షుద్ర శక్తులన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వికృత రూపాలన్నీ వాళ్ళల్లో కనిపించేస్తాయి మనకి. భాష మారిపోతుంది, వాళ్ళ అటిట్యూడ్ మారిపోతుంది. ఇంకా వీళ్ళని విపరీతమైనటువంటి నిందలేసేస్తారు. మా విషయాల్లో మీరెవరు జోక్యం చేసుకుంటానికి, ఇది మా పర్సనల్ విషయం అంటారు. ముండమోపుల్లారా, నేను చెప్తున్నాను కదా, పర్సనల్ విషయాలు అనేవి ఇది సమాజానికి సంబంధించినటువంటిది, కుటుంబ వ్యవస్థ. నీ వ్యక్తిగత విషయం ఏది అని అంటావా? నీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోదు, నీ వ్యక్తిగత విషయం. ఓకే, నీ భార్య నువ్వు ఎట్టన్నా మలుచుకొని, అది నీ వ్యక్తిగత విషయము. నువ్వు ఎట్టన్నా అలంకారం చేసుకొని, నీ వ్యక్తిగత విషయము. కానీ వ్యవస్థలో కనుక ఏ విధమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అది సమాజానికి సంబంధించింది, అది బంధువులకి సంబంధించింది, అది స్నేహితులకి సంబంధించింది. ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. మనం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, డెఫినెట్గా ఉంది. ఇలాంటి ఇష్యూస్ నీ బ్రతుకుతారు, నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, దాంట్లో ఎవడ వెళ్ళిపెట్టడు. కానీ నీ వల్ల పక్కవాడు హింసపడుతున్నాడు, నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని హింసిస్తున్నావు, నువ్వు నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవడం లేదు, ఒక కుటుంబ వ్యవస్థని నువ్వు సక్రమంగా నడపటం లేదనంటే మాత్రం అది సామాజికంగా ఎవరికైనా దాంట్లో కలుగజేసుకునేటటువంటి హక్కు, అధికారం ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, మీరు ఒక మాట చెప్పారు. నిజంగా వాళ్ళు అడ్రస్ పెడితే ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకుందాం గారు. అమ్మ నేను మీ ఇంటికి వస్తా, మీ కొడుకు కానీ మీ కోడలు కానీ జీవితంలో మీరు ఉన్నంత వరకు, చివరి క్షణాల వరకు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో అలాంటి ఏర్పాట్లు చేసేటటువంటి బాధ్యత నాది. మీరు పెట్టండి అమ్మా, అడ్రస్ పెట్టండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూశారు కదన్న వీడియో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు, వాటికి సంబంధించినది ఏదైనా సరే ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటే, వాటికి సొల్యూషన్స్ రూపంలో వీడియో కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే పర్సనల్గా పెట్టవచ్చు.
లేదు మీకు ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే సరిపోతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ వీడియో రూపంలో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ప్రియా చౌదరి గారు ఎవ్రీ మంత్ ఎండ్లో క్లాస్ పెడుతూ ఉంటారు. సో ఆ రోజైనా సరే మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని లేదా ఆ క్లాస్కి అటెండ్ అయినా సరే సో ఖచ్చితంగా మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. క్లాస్ అయినా సరే అటెండ్ అయినా పర్లేదు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ మంత్ ఎండ్లో క్లాస్ ఉంటుంది. అండ్ ఎవ్రీ 15 డేస్కి అయితే ఒకసారి క్లాస్ ఉంటుంది. ఈ మంత్ ఎండ్లో అయితే స్పెషల్ క్లాస్ ఉంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.